YSN న్యూస్ కి స్వాగతం. టీడీపీ జాతీయ కోశాధికారి మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని అభ్యర్థిగా తొలి జాబితాలో ప్రకటించడం పట్ల టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. రోడ్డుపై బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలవలేదు వచ్చిందండి సెక్యూరిటీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా మొదటి విడతగా అసెంబ్లీ అభ్యర్థులను అనౌన్స్ చేశారు. దాంట్లో మొదటి విడతలో నా యొక్క పేరు ఉండటం సంతోషం. ప్రత్యేకంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు. తప్పకుండా రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించి రాష్ట్రానికి కావాల్సింది మంచి విజన్ నాయకులు, ఆలోచన నాయకులు, నిజాయితీ క్రమశిక్షణ నాయకులు పరిపాలన కావాలి. అటువంటి పరిపాలన కావాలంటే తప్పకుండా ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు చూస్తామంటే విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని సుపరిపాలనించేటువంటి పాలకులు కావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి గెలిపించాలి. ప్రత్యేక జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో గతంలో మరి 2 విడతలుగా గెలిచాము. ప్రజల యొక్క సహకారంతో 3వ విడత కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. తప్పకుండా ఈరోజు ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దోపిడీ ఏ విధంగా ఉంది, అరాచకం ఏ విధంగా చూస్తూ ఉన్నారు, అభివృద్ధి ఏమాత్రం లేకుండా. ఇటువంటి తరుణంలో జగ్గయ్యపేట నేను ప్రతిపక్షంగా ఉన్నాను, అధికార పార్టీ చేశాను. తర్వాత అభ్యర్థిగా కాకుండా ఓడిపోయిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజలు అందుబాటులో ఉన్నాను. జగ్గయ్యపేట మరి అటు రఘురామ్ గారు, జనార్దన గారు, తెలుగుదేశం పార్టీ మరి నాయకులందరూ, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి సహకారంతో మనం ముందుకు పోతాను. అందరి సహకారంతో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పి అందరి యొక్క సహకారం పూర్తిగా ఇస్తారని చెప్పి అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.